తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల పరిధిలోని బాల సారస్వత పరిషత్, తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలలోని మా దాట్ల విద్యార్థులు ప్రభంజనం నిర్వహించడం జరిగింది. దానిలో ప్రథమంగా కథలలో రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ బహుమతి, వచన కవిత్వంలోని రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ బహుమతి, ఏకపాత్రాభినయంలో కూడా ప్రథమ బహుమతి, అట్లనే చిత్రలేఖనం, తర్వాత వ్యాస రచన, పుస్తక సమీక్ష, వక్తృత్వ పోటీల్లో కూడా దాదాపు 8 ఈవెంట్స్‌లోని రాష్ట్ర స్థాయిలోని ప్రథమ బహుమతి అనేటటువంటిది సాధించడం మా పాఠశాల నిజంగా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. దాదాపు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నటువంటి ఈ పోటీల్లో మా పాఠశాల విద్యార్థులు 10 మంది విద్యార్థులకి అవార్డు రావటం అనేటటువంటిది నిజంగా గర్వించదగినటువంటి విషయం. పిల్లల్లో సృజనాత్మకంగా దాగి ఉన్నటువంటి ఏ అంశాన్నైనా కానీ వెలికి తీయటానికి ఉపాధ్యాయులు కొంచెం చొరవ చూపిస్తే గనక ఇటువంటి అన్నీ కూడా సాధించడం సాధ్యమేనని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో పనిచేస్తూ మా పిల్లలకి ఇటువంటి తర్ఫీదునివ్వటం అనేటటువంటిది నిజంగా ఆనందదాయకంగా ఉంది. దీనిలో బాగా ప్రోత్సహించినటువంటి వారిలోని కొంపల్లి రామయ్య గారు మా పాఠశాలలోనే ఇంగ్లీష్ మాస్టర్. ఆయన రచయిత కావటం అభినందనీయం. ఆయన తోడ్పాటు అట్లనే మా తెలుగు ఉపాధ్యాయురాలు సునీత మేడం, ఆమె కూడా మంచి రచయిత, వక్త. ఆమె కూడా పిల్లలకి తర్ఫీదు ఇవ్వటం అనేటటువంటిది నిజంగా విశేషంగా చెప్పుకోవచ్చు. అట్లనే సహసిద్ధంగానే నేను కూడా ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా పిల్లల్లో సృజనాత్మకంగా దాగి ఉన్నటువంటి వాటన్నిటిని వెలికి తీయటానికి ముందుంటాను. నేను కూడా కవిని, రచయితని, వక్తని, వ్యాఖ్యాతని. దాదాపు ఇప్పటికి 8 పాఠశాలల్లోని 8 పుస్తకాలు పిల్లలు రాసినటువంటి పుస్తకాలే. పద్య కవిత్వం వేశాను, వచన కవిత్వం వేశాను. తర్వాత వాళ్ళు రాసినటువంటి ప్రతి అంశాన్ని కూడా పుస్తక రూపంలోనికి తీసుకొని వచ్చాను. ఈ మహబూబాబాద్ జిల్లాలోనే, మన రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలోని మా దాట్ల విద్యార్థులకి ఇన్ని బహుమతులు రావటం అనేటటువంటిది నిజంగా గర్వించదగిన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇదందరూ అంటే మిగతా పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ లైవ్‌ని చూసి సాక్షి లైవ్‌ని చూసి వారు కూడా ఇన్స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళ పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీస్తారని నేను భావిస్తా ఉన్నాను. మై నేమ్ ఇస్ కావ్యశ్రీ. ఐఎమ్ ఫ్రమ్ దాట్ల. నేను ఈ పద్యాలు రాయడానికి గల కారణం మా ప్రిన్సిపల్ సార్ కృష్ణయ్య సార్. నాకు అసలు తెలంగాణ రాష్ట్రంలో గెలుపొందినందుకు అసలు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు నేను దేంట్లో ఎక్కువ స్పీచ్‌లో పార్టిసిపేషన్ ఇచ్చేదాన్ని. ఫస్ట్ టైం మా ప్రిన్సిపల్ సార్ గారు పద్య కవితలో నాకు ప్లేస్‌నిచ్చి మంచి అవకాశం ఇచ్చిళ్ళు. అందరికన్నా నేను ఎక్కువ ప్రైజ్‌లు గెలుచుకున్నాను. 4 ప్రైజ్‌లొచ్చినాయి. ఏకపాత్రాభినయంలో, వక్తృత్వంలో, పుస్తక సమీక్షంలో, వ్యాస రచనలో నేను నా ప్రైజ్‌లు గెలుపొందాను. నాకసలు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ టైం నేను హైదరాబాద్‌లో అవార్డ్ తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి నా యొక్క ధన్యవాదాలు.